హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మనం మోడర్న్ వరల్డ్లో బ్రతుకుతున్నాం అంటే 100% అవుననే చెప్పాలి. మన పూర్వీకుల విషయానికి వస్తే చిన్న ఇంజిన్ తయారు చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు అన్నట్లు ఉండేవాళ్ళు. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు జరుగుతున్న ఇన్ని వింతల్ని అప్పటి వాళ్ళు ఊహించలేదు. మనిషి గాల్లో ఎగరగలడు అనే మాట వింటే అప్పటి వాళ్ళు నవ్వారు. కానిప్పుడు విమానం ద్వారా మనిషి ఎన్నో గంటలు ప్రయాణం చేస్తున్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాం. మనిషి సాధించలేని చేయలేని ఎన్నో విషయాలను చేసి చూపిస్తూనే ఉన్నాం. టెలిఫోన్ కనిపెట్టడంతో ఆపిస్తే చేతిలో చాలా చిన్న సైజులో ఉండే మొబైల్ని ఇన్వెంట్ చేసేవారు కాదు కదా. అదేవిధంగా టెక్నాలజీలో ఎన్నో మార్పులు, మన ఆలోచనల్లో ఎన్నో మార్పులు, జీవన విధానంలో ఎన్నో మార్పులు, రోజులు గడిచే కొద్దీ ఎన్నో కొత్త మార్పుల్ని చూస్తూనే ఉన్నాం. మనం ఎంత మంచిగా అప్డేట్ అవుతున్నప్పటికీ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మోడర్న్ ప్రాబ్లమ్స్కి మోడర్న్ సొల్యూషన్స్ అవసరం. మోడర్న్ విన్నర్స్కి ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి? మనం ఎలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతాం? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్. నెంబర్ 1, హౌ డీప్లీ యూ అండర్స్టాండ్ ది వరల్డ్. మనం ఆనందంగా ఉంటూ సరైన విధానంలో ముందుకు వెళ్ళాలంటే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీతో మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలంటే మీరు మీ ఫ్రెండ్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారో మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మనం అర్థం చేసుకున్నప్పుడే ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనకి నచ్చినట్లుగా ముందుకు వెళ్ళడానికి, కంఫర్ట్తో ఉండాలంటే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోమని చెప్పడం లేదు. మీ చుట్టూ ఉండే మీ ప్రపంచాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్రేమ అనే ముసుగులో సెక్స్, కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ ఇప్పుడు చాలా కామన్ అయింది. ఒకప్పుడు ఒక మనిషితో స్నేహం చేయాలన్నా, ఒక మనిషిని ప్రేమించాలన్నా ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు. స్నేహం చేయడానికి ఎక్కువ టైం అవసరం లేదు, కానీ ప్రేమించడానికి ఖచ్చితంగా ఎక్కువ టైం అయితే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనిషిని చూసిన నిమిషాల్లో మాట్లాడుకోవడం, ప్రపోజ్ చేసుకోవడం, కొన్ని రోజుల్లోనే చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడం, మూవీస్ అని, పార్టీస్ అని ఫుల్గా తిరగడం, ఎంజాయ్ చేయడం, అదేవిధంగా కొన్ని రోజుల్లోనే బ్రేకప్ చెప్పడానికి ఒక మనిషిని ఇష్టపడినంత సమయం కూడా తీసుకోవడం లేదు. అంత ఈజీగా చాలామంది రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తున్నారు. మోడర్న్ సొసైటీ అంటే క్యాజువల్ సెక్స్, జంక్ ఫుడ్, పార్టీస్, చీటింగ్స్, బ్యాడ్ హెల్త్ అని మాత్రమే అనుకుంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ తెలియకపోతే ఏంటి నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన ప్రేమ అనుకుంటున్నావా? లేదా కలిసి ఎంజాయ్ చేసినంత మాత్రాన ప్రేమ అనుకుంటున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఎదుటి వాళ్ళలా మనం ఉండలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. 100 మంది చెడ్డదారిలో వెళ్తున్నప్పటికీ మీరు చెడ్డదారిలో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కరైనా పర్వాలేదు, మంచి దారిలో వెళ్తే చాలు. ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నావు, ఈ మాత్రం ఎంజాయ్మెంట్ తెలీదా అని ఎవరైనా మిమ్మల్ని అన్నా సరే మీకు మీరు ఆన్సర్ చెప్పుకునేలా ఉండాలి. ఎందుకంటే మనం తెలిసి లేదా తెలియక చేసే ప్రతి తప్పుకి పూర్తి బాధ్యత మనదే. మనందరం ట్యాక్స్ని పే చేస్తాం. ట్యాక్స్ అనే మాట వింటే చాలామంది భయపడతారు, కానీ అందులో భయపడాల్సిన అవసరం లేదు. సరైన విధానంలో అవేర్నెస్ గనక ఉంటే భయం అవసరం ఉండదు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్లో ఎన్ని రకాలుంటాయి, మన క్యాలిక్యులేషన్స్ ఎలా ఉండాలి, ఎలా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి హౌ టు ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆడియో బుక్ సమరీ మీరు వినాలనుకుంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ట్యాక్స్ల నుంచి, చావు నుంచి తప్పించుకోలేరు అంటారు. దాదాపు అన్ని దేశాలలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇయర్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ మా కూపన్ కోడ్ T50 యూజ్ చేయడం వల్ల కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అంటే 50% ఆఫ్. మనం ప్రతిరోజు ఎన్నో వాటి కోసం ఖర్చు చేస్తూ ఉంటాం, కానీ కేవలం రోజుకు ₹1 కంటే తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆడియో బుక్స్ని వినడంతో పాటుగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మేమిచ్చిన కుకు FM వారి గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి మీ విలువైన బుక్ సజెషన్స్ని ఇవ్వచ్చు. ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ కుకు FMలో మన వరకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కుకు FM, మీ మనసుకు నచ్చింది వినండి. మరింకెందుకు ఆలస్యం? లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 2, మోడర్న్ ప్రాబ్లమ్స్ రిక్వైర్ మోడర్న్ సొల్యూషన్స్. మనం ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడే వెతకాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఈ మాటల్లో సత్యమైతే ఉంది.
అదేవిధంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి తగ్గట్లు సొల్యూషన్స్ని వెతకాలి. ఈ మోడర్న్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. సే నో టు క్యాజువల్ సెక్స్. టెంపరరీ హ్యాపీనెస్ కోసం పర్మనెంట్ ప్రాబ్లమ్స్ని తెచ్చుకోకండి. చాలామందికి క్యాజువల్ సెక్స్ అనేది కామన్ అయిపోయింది. కానీ మీరు తప్పు చేశారు అని మీరు తెలుసుకున్నప్పుడు మీరు పడే బాధ అంతా ఇంతా కాదు. జీవితం ఎప్పుడూ ఇలానే ఉండదు. ఇప్పుడున్న రోజు కంటే ఇంకా ఎంతో అద్భుతంగా ఉండొచ్చు. అలాంటి టైంలో మీరు చేసిన తప్పులు మిమ్మల్ని వేలు పెట్టి చూపించి మళ్ళీ మళ్ళీ కష్టాల్లోకి నెట్టకుండా చూసుకోవాలి. టెంపరరీ హ్యాపీనెస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు జీవితంలో సరైన టైంలో కెరీర్ గురించి ఆలోచించాలి. అలా కాకుండా ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే జీవితం నాశనం అవుతుంది. కాలం గడిచిపోయిన తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క దానికి సరైన సమయం ఉంటుంది. ఆ సమయం రావాలంతే. నెంబర్ 3, రిజెక్ట్ పూర్ హెల్త్. ఏదో డస్ట్బిన్లోకి వేసినట్టు నచ్చినవన్నీ వేస్తూ ఉంటాం. ఎందులో అనుకుంటున్నారా? మన బొజ్జలో అండి. చాలా లేటుగా లేస్తాం. అంటే మార్నింగ్ 10, 11, 12 అవ్వచ్చు. ఎప్పుడు నచ్చితే అప్పుడు నిద్ర లేవడం, నచ్చింది తినడం, సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం, మెడిటేషన్ చేయకపోవడం, తర్వాత లావ్ అయ్యారని ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. మీ పక్కన ఉండే మీ ఫ్రెండ్స్లో ఎంతోమంది సన్నపడాలి, అనవసరంగా లావ్ అయ్యాము అని అంటూనే ఉంటారు. మీరు వింటూనే ఉంటారు. మనలో చాలామందికి మన ఆరోగ్యం మీద సరైన అవగాహన లేకపోవడం, చిన్న పెద్ద అనే ఆలోచన లేకుండా ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కారణం మనం తినే ఆహారం. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు తినే ఆహారాన్ని బట్టి మీ ఆరోగ్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా తింటే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు మంచిగా తినకపోతే మీ ఆరోగ్యం బాగోదు, అంతే. ఎప్పుడో ఒకసారి జంక్ ఫుడ్ తిన్నా పర్వాలేదు. ప్రతిరోజు జంక్ ఫుడ్ మాత్రం వద్దు. ఎక్కువ షుగర్ని యూజ్ చేయకండి. అంటే టీలు, కాఫీలు, స్వీట్స్ ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయండి. మనం చిన్న జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కంట్రోల్ చేసుకోలేం. కాబట్టి అప్పుడప్పుడు తినడంలో తప్పే లేదు. మీ హెల్త్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలాగోలా ఈ భూమి మీద బ్రతికాము అనే దానికంటే ఆరోగ్యంగా ఉన్నంతకాలం బ్రతికితే మనశ్శాంతిగా ఉంటుంది. నెంబర్ 4, విన్నర్ మైండ్ సెట్. విన్నర్స్ ఎప్పుడు కూడా గెలిచిన వాళ్ళ గురించి ఆలోచించరు. మనం ఎలా గెలవాలి అని మాత్రమే ఆలోచిస్తారు. లూజర్స్ మాత్రం గెలిచిన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉండిపోతారు. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే సరైన సమాధానం చెప్పేలా ఉండాలి. సరైన దారిలో వెళ్ళేలా ఉండాలి. మీరేం చేయాలి అనుకుంటున్నారు అనే వాటి గురించి మీరు తెలుసుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. మీరు రీచ్ అవ్వాలి అనుకునే గోల్ కోసం కష్టపడాలి. ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకోవడం తప్పు. కొంతమందికి ఎంజాయ్మెంట్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి గెలుపులో హ్యాపీనెస్ కనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలు మీ జీవితంలో ఎన్నో మార్పుల్ని తీసుకొస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.